వీడియో చూపిస్తా చూడు నీ బిడ్డ పరిస్థితి నీ కొడుకు పరిస్థితి స్కూళ్ళలో ఎట్లా ఉందో. నేను అన్ని స్కూళ్ళని అనట్లేదు, అందరు టీచర్లు అనట్లేదు, ఇగో ఇలాంటి ఇంగ్లీష్ టీచర్లను అంటున్నా నేను. అర్థమైందా? ఇగో చూడు. వాటర్ ఎందుకు తాగు స్కూల్లో? మా టీచర్ కొడతాదని. గట్టిగా చెప్పు. మా టీచర్ వాష్రూమ్ పంపించదని. కొంచెము నువ్వు టీచర్ తెలియకుండా తాగొచ్చు కదా. తాగుతా. తాగితే టాయిలెట్కి పంపదా టీచర్ నేను? టాయిలెట్ పోతే ఏమంటది? కొడుతుందా? మా తెలుగు టీచర్ని అడిగితే ఆమె మమ్మల్ని ఏమనుకుంటా పంపిస్తుంది. తెలుగు టీచర్ పంపిస్తుంది. మరి వేరే ఏ టీచర్ పంపదు? ఇంగ్లీష్ పంపరా? ఇంగ్లీష్ టీచరే పంపదు. అయితే నీకు యూరిన్ వస్తే మరి ఏం చేస్తున్నావు అప్పుడు? బాగా ఆపుకోవాలా? చూసినావు కదా. ఇప్పుడు పాయింట్ ఏంది, ఈ పాప యూరిన్ పోకుండా ఉండడానికి నీళ్లు తాగట్లేదు. నంబర్ 1. నంబర్ 2, యూరిన్ అడిగితే కొట్టడము. ఓకే, అంటే వాట్ ఈస్ దిస్ థింగ్? అసలు ఏం జరుగుతుంది మన స్కూళ్ళల్లో? మన ఆడపిల్లల ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? నేను ఆడపిల్ల ఎందుకు అంటున్నా అంటే ఆడపిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. అర్థమవుతుందా? రెండోది, మీ పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో యూరిన్ ఆపుకుంటారో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా మీకు? వాళ్ళు ఎప్పుడైతే టైట్గా యూరిన్ ఆపుకుంటారో బ్లాడర్ అనేది, మూత్రపిండం అనేది టైట్గా డిస్టెండ్ అయిపోయి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కండరాలు, దాని చుట్టుపక్కల కండరాలు అనేవి పనికి రాకుండా పోతాయి. అప్పుడు ఏమైందంటే పాప యూరిన్ పోయకపోయినా ఆటోమేటిక్ బట్టల్లో యూరిన్ నడుస్తూ ఉంటుంది, యూరిన్ ఇన్కాంటినెన్స్. నంబర్ 2, యూరిన్ ఆపుకొని యూరిన్ అక్కడే తిరిగి ఆటోమేటిక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళకి యూరిన్ మంట, యూరిన్ కౌసు వాసన ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మూడోది, ఆ యూరిన్ అక్కడే జమ అయిపోయి టైట్ గా అది బ్యాక్ ఫ్లో అయిపోయి కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. హైడ్రోనెఫ్రాసిస్. అర్థమవుతుందా నా పాయింట్? 5వది వచ్చేసేసి పిల్లలకి ఊకుకి అర్జెన్సీ పెరిగిపోతుంది, ఫ్రీక్వెన్సీ ఊపిక పోవాలనే ఫీలింగ్ పెరిగిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసేసి పిల్లలు ఇండైరెక్ట్ గా ఎప్పుడైతే ఈ యూరిన్ పంపుతలేరు మా టీచర్లు అని చెప్పి నీళ్లు తాగరో ఆటోమేటిక్ నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రం అంతా చిక్కగా ఎల్లో కలర్ అయ్యి అందులో రాళ్ళు ఫామ్ అవుతాయి, కాల్షియం అంతా జమ అయిపోయి కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇన్ని కష్టాలు ఉన్నాయి. కానీ మన స్కూళ్ళలో మాత్రం మన టీచర్లు, అందరు కాదు కొంతమంది, యూరిన్ కి పంపరు, నీళ్లు తాగనియ్యరు. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? మీరు మాట్లాడండి మీ స్కూల్ యాజమాన్యంతో, వాటర్ బ్రేక్స్ ఎక్కువ పెట్టండి, టాయిలెట్ బ్రేక్స్ పెట్టా, పోనీ భయ పిల్లలు ఆడుకొని భయ. ఏమైంది నాకు అర్థం కాదు. మీరు చాలా మంది అంటారు, సార్ పంపిస్తారు సార్, బయట పోయి ఆడుకొని వస్తారు, వాళ్ళు టైం పాస్ చేస్తారు. పోనీ కదా, మన పిల్లలే కదా, ఎంతసేపు పోతారు? మా అంటే ఒక 2 minutes 3 minutes పోతారు, పోనీయండి కదా. వాళ్ళ ఆరోగ్యం కంటే గొప్పదా? నాకు అర్థం కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యం ఫస్ట్ వస్తుంది చదువు కంటే. అర్థమైందా? ఉంటా. థ్యాంక్ యూ.